ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ రీసెట్టింగ్ మిషన్ పై దృష్టి పెట్టారా? ఓవైపు డిప్యూటీ సీఎం బాధ్యతలు, మరోవైపు సినిమా షూటింగులతో బిజీగా గడిపారు. ఇప్పుడు జనసేనను పూర్తిగా యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మహానాడుతో టీడీపీ జోష్లో ఉంటే బీజేపీ తన మిత్రపక్షాల బలం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. పార్టీ పునఃస్థాపన, ఆర్గనైజేషన్ మార్పులపై స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. 3 పార్టీలు సొంతంగా తమ బలం పెంచుకోవటంపైన ఫోకస్ చేశాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేసింది. బీజేపీ కూటమిపైన పట్టు బిగించింది. తమ నేతలకు పదవులు ఇప్పించుకోవటంలో మాట నెగ్గించుకుంటోంది. ఇక పవన్ పార్టీ పరంగా గేర్ మార్చి స్పీడ్ పెంచనున్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు పాలన, షూటింగ్లతో బిజీగా ఉన్న పవన్ ఇక పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు. పార్టీ బలోపేతంపై పక్కా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూటమిలో జనసేనకు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక బేస్ ఉంది. 2024 ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించింది జనసేనే. ఇప్పుడు ఆ బేస్ ను మరింత బలోపేతం చేసే వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో రికార్డు సృష్టించిన జనసేన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆ నంబర్లను మరింత పెంచే దిశగా వ్యూహాలు రూపొందిస్తున్నారు. పార్టీ గెలుపునకు కృషి చేసిన నాయకులను ఫ్రంట్ లైన్ లోకి తెచ్చేందుకు పాత ఇన్ఛార్జీలపై రివ్యూ, కొత్త వారి కోసం వేటలాంటి చర్యలతో యాక్షన్ మోడ్లోకి దిగుతున్నారు. జనసేనాని ఒక పిలుపుతో లక్షల మందిని యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్లే సామర్థ్యం పవన్ సొంతం. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతూ ఉండడంతో జనసేన రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా జనసేన జెండాలు రెపరెపలాడేలా, వాకిళ్లను రంగవల్లులతో అలంకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లాలకు స్పష్టమైన దిశానిర్దేశం వచ్చింది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి నగరంలో జనసేన శ్రేణులు ఈ ఉత్సవాలను జరపాలి. ఈ వేడుకలన్నిటినీ సోషల్ మీడియాలో భారీ డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో ప్రదర్శించాలని